श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्त गुरवे नमः। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ओम शांति शांति शांति। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, బ్రహ్మజ్ఞానావళి సత్సంగానికి స్వాగతం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. వివేకానంద స్వామి యొక్క అవతరణ యావత్ ప్రపంచమంతా ఎంత చైతన్యాన్ని కలిగించింది. ఒక సింహ గర్జన చేశారండి. ఎలా చేశారు ఆ సింహ గర్జన అని అంటే, మన భారతీయ సంస్కృతి, మన భారతీయ వేదం చెప్పినటువంటి జ్ఞానం అనేటటువంటి శంఖారావంతో ఉర్రూతలూగించారు. అందరికీ మన భారత జాతి యొక్క, భారతదేశం యొక్క వైభవాన్ని వెలుగెత్తి చాటారండి. తన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తన ఆచరణలో చూపించారండి. మన కట్టుబాటు, కుటుంబ ఐక్యత, ఆత్మీయత అనేటటువంటి దాన్ని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటూ అభివ్యక్తం చేశారు. అంతే, విదేశీయులంతా ఎంత సమయము అభినందనలు చేస్తూ చప్పట్లు కొట్టారు అంటారు. అంటే ఆ అవకాశం రావడానికి స్వామి వివేకానంద ఎంత కష్టపడ్డారు. అయితే ఒక వ్యక్తి ఒక టాస్క్ పెట్టుకుంటే దాన్ని రీచ్ అవ్వడానికండి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎంత శ్రమ కలిగినా సరే, దానికి ఎక్కడ వెనుకంజ వెయ్యకుండగా ఏదో ఒక రకంగా, ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇలా, మనకి ప్రవహించే నది కూడా ఈ సందేశాన్ని ఇస్తుంది. మలుపులెన్నో తిరుగుతుంది నడచినంతసేపు, తెలిసి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు. మలుపులెన్నో తిరుగుతుంది నడచినంతసేపు, తెలిసి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు. మూడు నాళ్ల మజిలీలో ఈ బ్రతుకొక సత్రం, మూడు నాళ్ల మజిలీలో ఈ బ్రతుకొక సత్రం. తెలిసుండి మసులుకోవు ఏమిటి
ఈ చిత్రం తెలిసుండి మసులుకోవు ఏమిటి ఈ చిత్రం. నదిలా ఒక కథలా, నదిలా ఒక కథలా సాగాలి జీవితం. సుడులెన్నో వ్యథలెన్నో కాదేది శాశ్వతం. నదిలా ఒక కథలా, నదిలా ఒక కథలా సాగాలి జీవితం. సుడులైనా వ్యథలైనా, సుడులైనా వ్యథలైనా కాదేది శాశ్వతం. నదిలా ఒక కథలా. నదికి తన లక్ష్యం ఏమిటండి? సముద్రాన్ని చేరడం. ఆ సముద్రాన్ని చేరాలి అనేటటువంటి తన లక్ష్య సిద్ధి కోసం, తన టాస్క్ రీచ్ అవ్వడం కోసం ఏం చేస్తుందండి? ఎన్ని పర్వతాలు అడ్డురాని, దుంగలు అడ్డురాని, లేదా ఏదో ప్రాజెక్ట్ చేస్తామని ఆనకట్ట కట్టని, ఎంత కట్టినా తాను వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకని? తన లక్ష్యం తనకి తెలుసండి. అలానే స్వామి వివేకానందకు తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, అలానే అనుకున్నది సాధించాలి అనేటటువంటి పట్టుదల, ఈ రెండు సాక్షాత్తు విష్ణువాంశ సంభూతుడైనటువంటి సద్గురుని దరి చేర్చిందండి. మరి ఆ సద్గురువు సామాన్యుడు కాక, శిష్యుడు కూడా సామాన్యుడు కాక, శివాంశ సంభూతుడు స్వామి వివేకానంద. అంచేత శివకేశవులకు ఎంత ప్రేమో, ఎంత ఇరువురికి మధ్య స్నేహము, అదే స్నేహము అదే ప్రేమ పరమహంస గారికి నరేన్ మీద ఉండేదండి. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవారట. అలా మొత్తానికి వచ్చినవాడు మరలా 2-3 దఫాలు వచ్చి రాకపోతే చాలా మనస్సు ఆవేదన చెందిందట పరమహంస గారికి. అదేమిటండి, అంతటి సిద్ధ పురుషుడికి నరేన్ రాకపోతే అంత అలజడి ఎందుకు, అంత ఆవేదన ఎందుకు అని అంటే, అతడు సామాన్యుడు కాడు అని తెలిసినవాడు ఒకటైతే, రెండవది ఇతడు ఈ దేశానికి, ఇతడు ఈ భూమిపై ఉన్నటువంటి ప్రాణులకి, యావత్ ప్రపంచానికి ఒక్కసారి ఆత్మ జాగృతి, ఆత్మ చైతన్యాన్ని స్ఫురింపచేయడానికి వచ్చినటువంటి వాడు అని తెలిసిన వాడు కాబట్టి, అయ్యో రాలేదే, వస్తే బాగుండును, ఎవరొచ్చినా వచ్చాడేమో అని చూసేవారు. అలాంటి నరేన్కి పరమహంస గారు హస్తమస్తక సంయోగం చేసి, ఈరోజు మనం బ్రహ్మ జ్ఞానావళి గురించి, అంతర్యామిగా ఉన్నది నేను, కూటస్థుడుగా ఉన్నటువంటిది నేను, సర్వత్రా వ్యాపించేటటువంటిది నేను, అటువంటి నేను పరమానంద స్వరూపాన్ని, అవ్యయ స్వరూపాన్ని అని ఆచార్య స్వామి వారు బ్రహ్మ జ్ఞానావళి ద్వారా మనకి ఏదైతే గుర్తు చేస్తూ ఉన్నారో, ఆ గుర్తించినటువంటి వాడు స్వామి వివేకానంద. అందుచేత నది ఏ ఆటంకాలు వచ్చినా ఆగకుండగా, తెలిసి ఉన్న గమ్యానికి గమనం ఎంతసేపు, తెలిసి ఉంటే చాలండి. అలా వివేకానంద స్వామికి తెలుసు కాబట్టి ఈ దేశంలో ఆ దేశంలో ఎన్ని దేశాల్లో తిరిగి, ఇదిగో నా దేశంలో జ్ఞానం ఉంది, జ్ఞాన దీపం ఉంది, మీ దేశంలో ధన దీపం ఉంది, మీ ధనాన్ని నా ప్రజకు ఇవ్వండి,
మా జ్ఞానాన్ని మీకు ఇస్తాము అని అలా మన జ్ఞాన జ్యోతిని, జ్ఞాన ప్రకాశాన్ని అందరికీ అందించినటువంటి మహానుభావుడు. విశేషించి చెప్పాలి అంటే ఇవాళ యూత్ స్పెషల్ డే అకేషన్ అండి. ప్రత్యేకించి యువ దినోత్సవము అని డిక్లేర్ చేశారండి. అంటే యువకులకు కావలసినటువంటి జ్ఞానం ఏమిటి? స్వామి వివేకానంద ఇచ్చినటువంటిది. వివేకానంద స్వామిది నాకు కూడా ప్రేరణను కలిగించినటువంటిది. అది ఒకే ఒక్క సెంటెన్స్ చెప్పుకుని మనం ముందుకు వెళదాం. ఏమంటారు అంటే, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. శక్తి అంతా నీలోనే ఉంది. ఏమా శక్తి? ఆత్మశక్తి. నీవు సంకల్పించాలే కానీ, నీవు అనుకోవాలే కానీ నువ్వు ఏదైనా చేయగలవు, ఎలాగైనా చేయగలవు. ఎనీథింగ్, ఏదైనా చేయగలవు. ఎవ్రీథింగ్, ప్రతిదీ నువ్వు సాధించగలవు. ఇదండి వారు చెప్పినటువంటి. ఇవాళ యూత్కి, యువతకి కావలసినటువంటి ప్రేరణ అదే. ఆ ప్రేరణ అందుకొని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగినటువంటి యువత కూడా చాలా మంది ఉన్నారండి. ఇంకా ఇంకా కూడా అందుకోవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అటువంటి స్వామి వివేకానంద ఏమంటారు అంటే, శక్తి అంతా నీలోనే ఉంది, నీవే ఆ శక్తి. అదే మనకి వేదం చెప్పింది. ఆత్మ నీవే తప్ప అనాత్మ అయినటువంటి ఈ శరీరం నీవు కాదు. ఇంకేమంటారంటే వివేకానంద స్వామి, ఈ ఆత్మశక్తి గురించి ఒక చాకలివాడు తెలుసుకుంటే ఒక సమగ్రమైనటువంటి చాకలిగా తన వృత్తిని నిర్వర్తించగలడు. ఒక వైద్యుడు ఆత్మ గురించి తెలిస్తే తన వైద్యాన్ని ఇంకా సమగ్రంగా, సంపూర్ణంగా నిర్వహించగలడు అని అంటూ వివేకానంద స్వామి చెబుతారండి. అది ఒక గృహిణి కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, ఎవరెవరు ఏ ఏ రంగంలో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు మూల రంగమైనటువంటి, మూలస్థానమైనటువంటి, ప్రధానమైనటువంటి ఆత్మతత్వము ఎవరికి ఒక్కింత పరిచయమైనా చాలండి. అది భక్తి మార్గంగా పరిచయమైనా సరే భగవంతుడిగా, లేదా జ్ఞాన మార్గంగా పరిచయమైనా సరే స్వరూపంగా, ఎలాగైనా పర్వాలేదు. అంచేత అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైనా సరే ఏం చేస్తుంది? తనకు ఒక జీవితానికి సమగ్రతని, సంపూర్ణతని ప్రసాదిస్తుంది. అదే పెర్ఫెక్షన్ అంటారు స్వామి వివేకానంద. అంచేత ఈ ఆత్మశక్తి అనేటటువంటిది, ఆత్మ జ్ఞానము అనేటటువంటిది చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ళ వరకు, పామరుడు నుంచి పండితుని వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటిది. అంచేత వివేకానంద స్వామి అంటారండి, నా దేశంలో ఒక్క ఆకలిగా ఉన్నా సరే నేను మరలా వస్తూనే ఉంటాను అన్నారు. అదేమిటండి అంటే, ఎవరైతే తాను రావాలని అనుకుంటున్నారు తెలుసు. ఇప్పుడు ఒక వివేకానంద వేషం వేసుకుని వచ్చాను, నేను మరలా వెళతాను, మరలా ఇంకొక ఆనంద వేషం వేసుకొస్తాను. ఇదండి వారి ధీమా. అంటే ఎవరయ్యి ఉంటే ఆ మాట అన్నారండి. ఆ జ్ఞానం మనకు కూడా తెలియాలి. మనకు కూడా తెలిసినప్పుడు, ఓ ఈ డ్రెస్ తోటి ఈ పని చేస్తాం, ఇంకా దీనిలో సాధించాల్సింది ఏమో ఉంది, మరలా వచ్చేస్తాం. దేశభక్తుడికి అదే లక్ష్యం అండి, దైవభక్తుడికి అదే లక్ష్యం అండి. అంతేకాదు జ్ఞానికి కూడా అదే లక్ష్యం అండి. ఇప్పుడు ఒక పృథ్వీరాజ్ చౌహాన్, అలానే చంద్రగుప్త మౌర్య, ఛత్రపతి శివాజీ, ఇలా వీరంతా దేశం కోసం పోరాడుతూ నా దేశ ప్రజల కోసం నేను మరలా వస్తూనే ఉంటాను. ఏమిటండి అంటే, ఇప్పుడు ఒక ఊరు వెళ్ళామనుకోండి, మరలా తిరిగి వెనక్కి వస్తాం కదా. వెళ్ళాము అంటే వస్తాం,
వచ్చాము అంటే వెళతాము. ఇదండి వాళ్ళకి తెలిసింది. అంచేత రాకపోకలు, రావడం ఎవరు, పోవడం ఎవరు అని అంటే శరీరము అనేటటువంటి వాహనం ద్వారా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి తానే రావడం జరుగుతుంది. ఈ భూమిపై కొంతకాలం ఉండి తాను చేయాల్సినటువంటి పనులన్నీ చక్కబెట్టి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు కదా, ఇక రాను అనుకోవడానికి వీలు లేదండి. ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మలో ఒక చిన్న సంకల్పము, ఒక చిన్న బుడగ వలె లేచింది, మరలా అదే శక్తి ఆవిర్భవిస్తుంది. తదాత్మానం సృజామ్యహం అన్నారే పరమాత్మ, తనను తాను సృజించుకుంటాను అని. ఇదేనండి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళందరూ. ఆహాహా, ఎవరైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అటువంటి వారు అనేకంగా కాక ఏకత్వంగా ఉంటారు. ఎలా? గంగా నది సముద్రంలో కలిసింది, పేరుందా దానికి? లేదు. గోదావరి నది కలిసింది సముద్రంలో, పేరుందా దానికి? లేదు. కృష్ణా నది, పెన్నా, కావేరి, నర్మద, ఏ నదుల పేర్లు చెప్పినా ఈ నదులన్నీ సముద్రంలో చేరేంత వరకే వాటికి ఆ పేర్లు, ఆ ఊర్లు. చేరిన తర్వాత సర్వం విహాయ, అన్నింటినీ విడిచిపెట్టి. అలానే మనందరికీ కూడా స్వరూప జ్ఞానం కలిగేంత వరకే ఈ నామము, రూపము. అంచేత ఈ నామరూపములు వ్యావహారికానికి కేవలం కనిపించడానికి మాత్రమే తప్ప అవి సత్యం కాదు, అవి నిత్యంగా ఉన్నటువంటివి కానే కాదు. మరి ఏమిటండి? అస్థి, భాతి, ప్రియం, ఇవి మూడు సత్యంగా శాశ్వతంగా ఉంటాయి. అంచేత అస్థి మన స్వరూపము, భాతి ప్రకాశము మన స్వరూపము, ప్రియం అందుకని ఎవరికి వాళ్ళకి ప్రియంగా ఉంటుందండి. అయితే ఆ ప్రియత్వము సత్యం తెలియక దేహం మీదకి వాలిపోయి దేహం అంటే ప్రియత్వం, దేహం అంటే అభిమానం ఏర్పడుతుంది. కానీ వివేకానంద స్వామికి దేహం మీద అభిమానం కాదు, ఆత్మాభిమానం కారణంగానే వారు ఎక్కడో పడుకుని ఉన్నప్పుడు ఎక్కడో మరొక చోట చాలా విపత్కర పరిస్థితి, ఆపద ఏర్పడిందండి. వారు నిద్ర పట్టలేదు, లేచిపోయారు. వరండాలో తిరుగుతున్నారు. ఏమిటో ఆవేదన, ఏమిటో ఆరాటం. ఆ సమయంలో మరొక స్వామి, ఏమిటి మీరు ఇలా తిరుగుతున్నారు, ఏమైంది, నిద్ర పట్టలేదా అని అంటే, అవును, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఆపద జరుగుతుంది, నా వాళ్ళకి కష్టం కలుగుతుంది అని అన్నారు. అంటే ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం, ఉదార చరిత్రులకే ఈ భూమి అంతా తన కుటుంబము అని అనుకుంటే, ఇక ఆత్మజ్ఞానం, ఆత్మ దర్శనం, ఆత్మానుభూతి కలిగినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈ శరీరం అంతా మనదేనండి, ఎక్కడో క్రింద చిన్న చీమ కుట్టిందండి, ఏమండి చీమ ఎంతండి, అది కుడితే కూడా ఎంతండి, వెంటనే మనం అక్కడ జాగ్రత్త పడతామే. ఎందుకని? ఈ శరీరం అంతా నాదే. అది చిన్న చీమే కావచ్చు, లేదా చిన్న పార్టే కావచ్చు, అది కుట్టింది, అది చిన్న నొప్పే కూడా కావచ్చు. అప్రయత్నంగా మరొక కాలు వెళ్ళి దాన్ని నలిపేస్తుంది, లేదా చెయ్యి వెళ్ళి నలిపేస్తుంది. ఎందుకని? ఈ శరీరం అంతా నేను. అలా జ్ఞానులకి ప్రపంచమంతా వారి స్వరూపంగా అనుభూతి చెందుతారు కాబట్టి ఎక్కడో ఏదో జరగబోయే ముందే తెలిసింది. అప్పుడు వెంటనే తెల్లవారేసరికి వార్త వచ్చింది, ఫలానా చోట ఆ నదులు ఉప్పొంగినవి, బడబాగ్ని కలిగింది అని, దానివల్ల జన నష్టం జరిగింది అని. అంటే వారికి ముందుగానే ఆవేదన కలిగిందనమాట. ఇలాంటి విషయాలుగా మనం చూసుకుంటే ఆత్మ అనేటటువంటిది ఏకత్వంగా ఉన్న కారణంగా, సర్వవ్యాపకంగా ఉన్న కారణంగా ఆ అనుభూతి కలిగినటువంటి వారికి సర్వము నేనే అనేటటువంటి భావన ఉంటుందే తప్ప వేరుగా కాదు. అందుకనే ఆ జ్ఞానం వివేకానంద స్వామి కలిగించారు మన దేశ విదేశాలలో. అలానే శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి ఆ యోగాలను అన్నింటినీ కూడా వివేకానంద స్వామి అక్కడ శంఖం పూరించినట్లుగా పూరించారు. భగవద్గీత విలువ తెలిస్తే ఎంతో, తెలియకపోతే ఏముందండి. ఒక ముసలావిడ ఒక గుడి దగ్గర భిక్షాటన చేస్తుందండి. ఆ ఊళ్ళో పెద్ద మనిషి చూశారు. అరే ఇదేమిటి,
ఈవిడ చాలా జమీందారు కుటుంబానికి చెందిన ఆవిడే. ఈవిడ ఇక్కడ ఎలా భిక్షాటన చేస్తుందేమిటి, పలకరిద్దాం ఒకసారని ఆయన వెళ్ళి పలకరించారు. అమ్మా, మీరు రాములమ్మ గారు కదా? అవును నాయన. ఏంటి మీరు ఇక్కడ ఇలా యాచన చేస్తున్నారు అని అంటే, ఏం చేస్తాం నాయనా, కాలం కదా అందే ఆవిడ. అదేమిటి, మీ భర్త గతించిన మీ కుమారుడు ఉన్నారు, అతడు విదేశాల్లోకి వెళ్ళాడని నేను విన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్బాయి అంటే, విదేశాల్లోనే ఉన్నాడు. మరి మీకు డబ్బు పంపించటం లేదా అంటే, నాకు డబ్బులుగా పంపించటం లేదు, ఏదో పచ్చ కాగితం ఒకటి పంపిస్తున్నాడు, ఆ పచ్చ కాగితంతో నాకేం పని, నేనేం చేసుకుంటాను అని అందావిడి. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. అరేరే, ఆ పంపించిన పచ్చ కాగితం అది చెక్ అయి ఉండాలి. అది ఈమెకు తెలియక అనవసరంగా యాచన చేస్తుంది అని గుర్తించి అతడు, అమ్మ రండి మీ ఇంటికి వెళదాము, అవి ఉంచారా పాడేశారా అన్నారు. నా కొడుకు పంపించింది కదా అని ఒక్కసారి ప్రేమతో దాన్ని ముద్దు పెట్టుకొని హృదయానికి హద్దుకొని చక్కగా రోజు చూసుకోవడం కోసం గోడకి అంటించి పెట్టాను నాయన. అలానా, అవేంటో చూద్దాం, అయితే నాకు చూపిస్తారా అన్నాడా పెద్ద మనిషి. ఓ రండి చూపిస్తాను. ఇంటికి తీసుకువెళ్ళి చూపిస్తే గోడ మీద ఇంచుమించుగా ఒక 30 చెక్కులు ఉన్నాయండి. ఏది మన అమౌంట్ చెక్స్. ప్రతి చెక్కు కూడా 50,000 రూపాయల విలువ కలిగిందండి. మరి ఆయన డాలర్లుగా చూసుకోవాలి. అలా అది చూసి ఆయన ఆశ్చర్యపోయి, అమ్మా మీకు ఇవి 30 చెక్స్ ఉన్నవి, ఒక్కొక్కటి 50,000 అంటే మీకు చూడండి 15 లక్షల ధనానికి మీరు హక్కుదారు. కానీ అది మీకు తెలియక దేవాలయంలో భిక్షాటన చేస్తున్నారు. అయ్యయ్యో, రండి మరలా మీకు ఇది మేము క్యాష్ చేసి ఇస్తాను అని అతను చేసి ఇచ్చాడండి. ఈ కథ ఎలా ఉంది అంటే, భగవద్గీత పైన కృష్ణుడు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు, రథం మీద చతికిలు పడిపోయిన అర్జునుడు ఉంటాడు, పరమాత్మ ప్రబోధ చేస్తూ ఉంటాడు. 700 శ్లోకాలు భగవద్గీత అట. భగవద్గీత మా ఇంట్లో కూడా ఉందండి అని అనుకోవడం, దాన్ని తీసుకుని కళ్ళకద్దుకోవడం, లేదా ఒక పుష్పం పెట్టి ఒక నమస్కారం చెయ్యడం ఎలాంటిది అంటే, పాపం ఆ రాములమ్మ గారికి చెక్కు విలువ తెలియక దాన్ని ఎలా ముద్దు పెట్టుకొని గోడకు అంటించుకుందో, అలా భగవద్గీత యొక్క విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, కళ్ళకు అద్దుకుని ఓ పువ్వు పెట్టి ఓ ప్రక్కన పెడతారండి. ఎప్పుడైతే విలువ తెలిసినటువంటి ఆ పెద్ద మనిషి వచ్చి దాన్ని ఏ రీతిగా ధనంగా మార్చి ఆమెను ధనికురాలుగా చేశారో, అలానే ఇవాళ భగవద్గీత జ్ఞానము ఏం చేస్తుందండి, బీదతనంగానో దీనతనంగానో ఉన్నటువంటి మనకు బీదత్వము లేదు, దీనత్వము లేదు, దారిద్ర్యం అంతకన్నా లేదు. నీవు ఆత్మ సంపద కలిగినటువంటి వాడి, ఆ స్వరూపమే నీవు అని గుర్తు చేస్తూ ఉన్న ఆ భగవద్గీత జ్ఞానము ఏం చేస్తుందండి, మనల్ని అంత స్థితికి ఎదిగిస్తుంది. అదిగో ఆ భగవద్గీత విషయాన్నే మనకిక్కడ ఆచార్య స్వామి వారు నిష్కళోహం నిష్క్రియోహం నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మాద్య సనాతనః సర్వాత్మాద్య సనాతనః అపరోక్ష స్వరూపోహం అపరోక్ష స్వరూపోహం అహమేవాహమవ్యయః 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 అసంగోహమసంగోహం అసంగోహం పునః పునః అసంగోహమసంగోహం అసంగోహం
పునః పునః. సచ్చిదానందరూపోహం సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయం అహమేవాహమవ్యయం అహమేవాహమవ్యయం. అసంగోహం 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 పునః పునః. ఎవరిని నేను? నిష్కళుణ్ణి. చంద్రునికి షోడశ కళలు ఉన్నవండి. మన మనస్సుకు కూడా షోడశ ఏముందండి, చతుషష్ఠి కళలు ఉన్నాయండి. 64 కళలండి. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క కళ పోతూ ఉంటుందండి. ఒక కళను పోషిస్తూ ఉంటుందండి మన మనస్సు కదా. అందుచేత చతుషష్ఠి కళలు మన మనస్సుకు ఉంటే మరి ఆత్మకు ఏ కళలు లేవు. ఎందుకని? కళలు పెరగడమో తరగడమో అనేటటువంటిది ఉంటుంది. ఆ కళలు కొన్నాళ్లే ఉంటాయి, అన్నాళ్ళు ఉండేటటువంటివి కాదు. కానీ ఆత్మస్వరూపం అనేటటువంటిది కళలకు అతీతంగా ఉండేటటువంటిది. మనకి శివానంద లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అని మన ఈ శంకరాచార్య స్వామి వారే స్తుతిస్తారు. అంటే అక్కడ కళలుగా ఉన్నది ఆ తత్వమే, కళలకు అతీతంగా ఉన్నటువంటిది కూడా ఆ తత్వమే అని మనకి అక్కడ తెలియచేస్తారు. అంతేత ఆత్మస్వరూపము ఏదో కళలకు లోనయ్యి కళ ఉండి మరలా కళ పోయి అనేది కానే కాదండి. కళలకు అతీతంగా ఉండేటటువంటి తత్వము. కళలన్నీ ఉండేది మనస్సుకి, కానీ ఆత్మకు కళ అతీతంగా ఉంటుంది. రెండవది నిష్క్రియ అన్నారండి. ఇది నిన్న మనం స్పృశించుకున్నాం. ఏమిటిది నిష్క్రియ అంటే? ఏ క్రియ లేకుండా ఉండడం. ఇది మనకు గీతలో కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణిచ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృతు. కర్మణి కర్మలయందు ఎవరైతే అకర్మను చూస్తాడో. కర్మయందు అకర్మ ఏమిటండి? ఎవరు చూస్తారండి? అసలు కర్మయందు అకర్మ జరగడం సాధ్యమా? అలానే అకర్మలయందు కర్మను ఎవరు చూస్తారు? పశ్చేత్ అన్నారండి. చూడడమట. అదే వీక్షణం, అదే అవలోకనం అని చెప్తారండి. ఇది ఏమిటి? ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మనకి అంతవరకు సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వం గురించి చెప్పి, అరే ఆత్మ అనేది ఏమీ చెయ్యదు, దేనికి అంటదు, అంతటా ఉంటుంది, దేన్ని అంటకుండా ఉంటుంది, ఏ అస్త్రశస్త్రాలతోటి ఛేదింపబడదు, నీటిచే తడపబడదు, అగ్నిచే కాల్చబడదు. ఎందుకని? అజం. అంతేకాదు అక్షరం, నాశనము లేనటువంటిది, సనాతనం, ఎప్పుడూ ఉండేటటువంటిది అని ఈ లక్షణాలు చెప్పినప్పుడు మరి ఆత్మ ఏ పని చేస్తుందండి? ఏమోనండి, మీరు ఇంకా చెప్పింది మాకు స్పష్టత కాలేదు అని అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏది మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. మరి ఆత్మ ఏం చేస్తుంది? మాట్లాడేది నోరు, మాట్లాడేది ఆత్మ అందామా నోరు అందామా అని అంటే, ఆత్మ అనేది జస్ట్ లైక్ పవర్. పవర్ కనెక్షన్తో టేప్ రికార్డర్ పాడుతుంది, వీడియో విజన్ అండ్ సౌండ్ ఇస్తుంది,
అలానే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్ లోపల పెట్టిన వాటిని అన్నింటినీ అది పాడవకుండగా తన చల్లదనంతో సేవ్ చేస్తుంది, ఏసీ కూలింగ్ ఇస్తుంది. ఇలా ఇన్ని క్రియలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ క్రియలు ఆయా పరికరముల యందు కనిపిస్తున్నవి, కరెంటు యందు క్రియ ఉందా? ఇది ఒక లాజిక్ అండి. మనం ఆలోచన చేస్తే కరెంటుకు క్రియ లేదండి, కానీ కరెంటు లేకుంటే క్రియ ఉందా? లేదండి. కరెంటు లేకుంటే ఫ్యాన్గానే ఉంటుందండి, అలంకారంగా ఉంటుందండి, తిరగదండి. కరెంట్ లేదండి, మంచి సమ్మర్ అండి, ఏసీ అలంకారంగా ఉంటుందండి, కానీ కూలింగ్ ఇవ్వదండి. అన్ని అలంకారప్రాయంగా ఉంటాయి, కరెంటు లేదు, లాభమేముంది? అయితే కరెంటు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నవి కాబట్టి ఈ క్రియలన్నీ కరెంటు మీద పడేసేద్దాం అని అంటే, ఆహా, కరెంటుకి ఏ క్రియలు లేవండి. నేను తిరుగుతున్నాను అనుకోదు, నేను వెలుగుతున్నాను అనుకోదు, నేను ఏదో విజన్ ఇస్తున్నాను అనుకోదు, ఏది నేను చేస్తున్నాను అనుకోదు. ఎందుకని? పవర్ ఆల్వేస్ పవర్ ఈజ్ పవర్. అలానే ఆత్మ అనేటటువంటిది ఎప్పుడూ ఆత్మయే, ఆత్మగానే ఉంటుంది. అందుచేతే అసంగోహం పునః మాటిమాటికి ఆత్మస్వరూపమైనటువంటి నేను అసంగమే. అలానే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, మీరు అక్కడ వింటున్నారు. వింటున్నది చెవి, వింటున్న చెవి దగ్గర మనస్సు ఉన్నది కాబట్టి శబ్దము అర్థము తెలుస్తుందండి. మనసు అక్కడ లేదనుకోండి, చెవి వింటుంది కానీ ధ్వని వెళుతుందే తప్ప అర్థం కాదండి కదా. అంచేత ఇక్కడ మనస్సు అంతరింద్రియము, వాక్కు అనేటటువంటిది బాహ్య ఇంద్రియం. ఈ మనస్సు యొక్క ఏకాగ్రత వల్ల ఈ ఇంద్రియం పనిచేస్తూ ఉంటే చెవి వింటుంది, నోరు అంటుంది, సర్వేంద్రియాలు పనిచేస్తున్నవి. ఇంతకు ఈ సర్వేంద్రియాలు పనిచేస్తున్నవి అనేటటువంటి క్రియలో అంటే కర్మలో ఎవరైతే నేను ఆత్మను అని ఏ పని చెయ్యకుండా ఉండేటటువంటి నిష్క్రియమైనటువంటి ఆధారమైనటువంటి ఆత్మను దర్శిస్తాడో అతడు బుద్ధిమంతుడు. ఉపమానం అర్థమైంది కదండి. ఇది పవర్గానే ఉంటుంది. ఇంకొక ఉపమానం మనం చెప్పుకుందాం. సూర్య భగవానుడు ఉన్నాడు. ఆయన ఉదయిస్తేనే అందరూ లేస్తామండి. ఆయన ఉదయించినప్పుడు ఒకడు మాంస విక్రయానికి వెళ్తాడు, ఏ మేకనో కోళ్ళనో చంపడానికి వాడు వెళ్తాడు. ఒకడు లేచి సంధ్యావందనం మార్చడానికి వెళ్తాడు. ఒకడు లేచి స్నానం చేసి దేవాలయం తలుపులు తీయడానికి వెళ్తాడు. ఒకడు లేచి హాయిగా బ్రాహ్మీ ముహూర్తం కదా, సూర్యోదయం వేళలో నేను ధ్యానం చేసుకుంటాను అనుకుంటాడు. మరి ఇంతమంది లేవడానికి కారకుడు సూర్యుడే. ఆయా సత్కర్మలకు పుణ్యము, దుష్కర్మలకు పాపము సూర్యుడికి అంటుతుందా? అంటటం లేదు కదా. అలానే ఆత్మస్వరూపానికి మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మ తాలూకు కించిత్ స్పర్శ కూడా, కించిత్ గంధము కూడా అంటదు అని ఎవరు దర్శిస్తాడో అతడు బుద్ధిమంతుడు అని చెప్పారు. అంచేత ఇంద్రియములన్నీ ఇంద్రియ విషయముల యందు ప్రవర్తిస్తూ ఉన్నవి. మరొక ఉపమానం చెప్పుకుందాం. చేతిలో చాకు పెట్టుకొని కూరగాయలు కోస్తున్నామండి. కూరగాయలు కోసేటప్పుడు దానిలో పాపం ఒక పురుగు ఉంది, చూసుకోలేదు, కోసేసాము. పురుగు 2 ముక్కలు అయిపోయిందండి. చూసి చేసినా చూడక చేసినా చనిపోయింది పురిగే కదా. అంచేత అది మనకి పాపమా పుణ్యమా? పాపమే. సుస్పష్టంగా చెప్పవచ్చు.
చూసి తొక్కినా చూడకుండా తొక్కినా నిప్పు తొక్కితే కాలుతుందా? కాలదా? కాలే తీరుతుంది. అలానే మనం తెలిసి చేసినా తెలియక చేసినా లేదా చూసి కానీ చూడక కానీ కోసినప్పుడు పురుగు చనిపోయింది. ఈ పాపము ఎవరికి? కత్తిగా, కత్తి పట్టుకుని కోసిన వాడిక? అని ఇక్కడ ఆలోచన చేస్తే మీరు కూడా చెబుతారు, అయ్యో పాపం కత్తికేం తెలుసండి, కత్తి కూరగాయలు కావాలని ఉందా లేకపోతే కొయ్యాలని ఉందా? దానికి ఏమీ లేదు. కత్తి పరికరం అంతే. ఆ కత్తి పరికరాన్ని వాడుకొని కూరలు నేను తిందాము అని ఎవరైతే అనుకున్నాడో అతడు కర్త కాబట్టి అతడికి ఈ పాపం అంటుతుంది. అవునా కదా? అంటి తీరుతుంది. అయితే అప్పుడే మన పరమాత్మ చెప్పినటువంటిది, నేను కర్తను కాదు. కర్తను ఎప్పుడైతే కాదు, భోక్తను కూడా కాదు. ఈ కత్తితో కూరగాయలు కోస్తే పురుగు చనిపోయినప్పుడు ఎలా ఆ కత్తికి పుణ్యము పాపము, పురుగు చనిపోయింది కాబట్టి పాపము లేదో, అలానే కర్మలు అన్ని ఇంద్రియముల ద్వారా విషయముల యందు జరుగుతూ ఉన్నది, కానీ ఆత్మనైన నా యందు ఏ క్రియ లేదు అని గుర్తించినటువంటి వాడికి దోషం లేదు. మరైతే కత్తికి దోషమా, ఇంద్రియాలకు దోషమా అంటే దానికి దోషం అసలు ఎప్పుడూ లేదు. నేను అనుకున్న వాడికి దోషం వస్తుంది. నేను కాదు, నేను ఆత్మను, తాను అని అనుకున్న వాడికి దోషం అంటదు. నేను అనుకుంటే దోషం వచ్చేస్తుంది, తాను అనుకుంటే దోషం రాకుండా ఉంటుందండి. ఇది స బుద్ధిమాన్ మనుష్యేషు, మనుష్యుల యందు బుద్ధిమంతుడు. అర్థమైంది కదండి? అంచేత కర్మలయందు అకర్మ, అకర్మగా ఉన్నది ఎవరు? ఆత్మ ఎప్పుడు అకర్తృత్వమే, అకర్మణ్యత్వమే. ఏమీ పని చేయదు. సూర్యుడు ఏం పని చేయటండి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అది కూడా తప్పేనండి. ప్రకాశించుట క్రియ కాదు, ప్రకాశమే ఆయన. ప్రకాశం సూర్య స్వరూపం. అలానే ఆత్మ అనేటటువంటిది జ్ఞాన స్వరూపం. అంచేత జ్ఞానం ఏం చేస్తుంది అంటే దర్శిస్తూ ఉంటుంది, వీక్షిస్తూ ఉంటుంది. అంచేత ఆత్మకు ఏ దోషము అంటదు. అంచేత ఆత్మను గుర్తించినటువంటి వాడు, కర్మయందు అకర్మగా ఉన్నటువంటి ఆత్మను దర్శించిన వాడు బుద్ధిమంతుడు. అదే రీతిగా అకర్మయందు కర్మను దర్శించిన వాడు అంటే ఆత్మ సాన్నిధ్యంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నవి అని గుర్తించినటువంటి వాడు బుద్ధిమంతుడు. అతడు అన్ని పనులు చేసినవాడు అని చెప్పారండి. ఇది నిష్క్రియ. ఆ నిష్క్రియ తత్వాన్ని మనం ఇప్పుడు పండుగ పనులు చేసుకుంటూ చాలా అలసిపోతూ ఉన్నాము. ఈ అలసట చెందినప్పుడు ఈ తత్వాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఎందుకంటే నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నానండి, ప్రాక్టికల్గా అదే చూస్తున్నాను కూడా. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవి. ఈ మనస్సు అభిమానాన్ని విడిచిపెడితే ఆత్మ ఏ పని చెయ్యదు, ఇంద్రియాలు పని చేయకుండా ఉండలేవు. పని చెయ్యని ఫ్యాన్ అలసిపోదుగా, కరెంట్ అలసిపోతుందా? కరెంట్ అంతకన్నా అలసిపోదు. అంచేత ఆ స్థితిని మనం గుర్తిస్తూ ఉంటే శ్రమ అనిపించిన ఒక్క 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే మరలా శక్తి వస్తుంది. ఎలా? ఆత్మ సాన్నిధ్యంతో మరలా రీఛార్జ్ అవుతుంది అనమాట. అలా శక్తిని ఇచ్చేటటువంటిది, అందించేటటువంటిది మన స్వరూపము అని మనం గుర్తించి వర్తించుదుముగాక అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వివేకానంద స్వామి అందించినటువంటి ప్రేరణ మనం అందరూ అందుకొని మరింత చైతన్యవంతం అగుదుముగాక.